రాష్ట్రంలో 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయుధాలు ఇచ్చి సరెండర్ అయ్యారు. మావోయిస్టు చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటుని పోలీసులు తెలిపారు. 130 మంది నుంచి 124 ఆయుధాలు, 700కు పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర వహించిన పోలీసులను అభినందించారు సీఎం. అజ్ఞాతంలో ఉన్న గణపతి లొంగిపోవాలని మరోసారి పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. వైద్య వృత్తిలో ప్రతిభ, నైతికత, కరుణ అనేవి మూల సూత్రాలని చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. చదువు ఎప్పుడూ ముగేదని, వైద్య రంగం మనకు నేర్పే ముఖ్యమైన పాఠమన్నారు. జీవితాంతం విద్యార్థులుగా ఉండే వైద్యులే ఉత్తమ వైద్యులవుతారన్నారు బట్టి. సికింద్రాబాద్లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు బట్టి విక్రమార్క. గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 2025 సంవత్సరానికి గాను స్పెషల్ అవార్డులు, స్పెషల్ జ్యూరీ, ఫ్యూచర్స్ ఫిలిం అవార్డులను అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చిరంజీవికి దక్కింది. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు రమేష్ ప్రసాద్, పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్విని దత్, ఏఎన్ఆర్ అవార్డు జయసుధ సొంతం చేసుకున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిలింలకు ఈ అవార్డులు ప్రకటించారు. మార్చి 19 ఉగాది రోజున పురస్కారాల ప్రదానం జరగనుంది. తెలంగాణను వేగంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం ఆకాంక్ష అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చాలా ముఖ్యమన్నారు. కార్మికులు బాగుంటేనే ఇండస్ట్రీలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు మంత్రి వివేక్. సోమాజిగూడలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ నిధులు నేరుగా రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేలా విధి విధానాలు తయారు చేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖరీఫ్ సీజన్ కోసం ముందుగానే ఎరువులను తెప్పించి నిల్వ ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు వరకు పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలన్నారు. రైతు వేదికలపై రెడ్కో సహకారంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్ఎల్బీసీని పూర్తి చేసి కృష్ణా జలాలతో నల్గొండను సస్యశ్యామలం చేస్తామన్నారు. నల్గొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఫీక్ ఉద్యోగులను సృష్టించి 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి. అంబర్పేట ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు పనులను కొందరు గూండాయిజంతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బస్సులు వెళ్లకుండా అడ్డుకోవడం కోసం ఎన్క్రోచ్మెంట్లతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నోసార్లు లేఖలు రాశానని, ప్రస్తుత సీఎం రేవంత్ కు కూడా లేఖ రాసి సమస్యను పరిష్కరించాలని కోరానన్నారు. హైదరాబాద్ అంబర్పేట ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు పనులను పరిశీలించారు కిషన్ రెడ్డి. దేశ సేవలో అస్సోం రైఫిల్స్ జవాన్ల త్యాగం వెలకట్టలేనిదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నాగాలాండ్లో అస్సోం రైఫిల్స్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు సంజయ్. పెరేడ్లో ట్రైనీ సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పెరేడ్ తర్వాత జవాన్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. 764 మంది సైనికులు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. అస్సోం రైఫిల్ ట్రైనింగ్ సెంటర్లో శౌర్యోత్సల్ ప్రారంభించారు కేంద్ర మంత్రి. మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి ఉంటే వాటితో వచ్చే ఇబ్బందులు సమాజంలో కనిపిస్తాయన్నారు. హైదరాబాద్ చందానగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు ప్రత్యేకంగా 3 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్. ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన 40 మంది మహిళలను సన్మానించారు కేటీఆర్. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇటీవల లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతోనే వరద కాలువలకు నీళ్లు వదిలారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటల సర్కారని, కేసీఆర్ది చేతల సర్కారని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు హరీష్ రావు. చొప్పదండి నియోజకవర్గం గోపాలరావుపల్లిలో రైతులతో మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధం స్వరూపం మారుతోందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ అటాక్తో టెక్నాలజీ కీలకంగా మారిందని చెప్పారు. బ్యాటరీ, ఆప్టికల్స్, ఎలక్ట్రిక్ యంత్రాలతో యుద్ధం జరుగుతోందని తెలిపారు. ఈ రంగంలో ఆధిపత్యం చెలాయించే వారే వార్లో పెత్తనం చెలాయించగలరన్నారు. ఈ రంగంలో భారత్ పూర్తిగా చైనాపై ఆధారపడిందన్నారు రాహుల్. పొరుగు దేశాలపై దాడులు చేయమన్న ఇరాన్ ప్రకటనపై స్పందించారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. పొరుగు దేశాలకు ఇరాన్ లొంగిపోయిందని చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతరం చేసిన దాడులు ఫలించాయన్నారు. తమ దాడులతోనే గల్ఫ్ దేశాలపై అటాక్ చేయమని ఇరాన్ ప్రకటించిందని తెలిపారు. దీనికి గల్ఫ్ కంట్రీస్ తనకు థ్యాంక్స్ చెప్తున్నాయన్నారు. ఇకపై పశ్చిమాసియాలో ఇరాన్ ఓడిపోయిన దేశంగా ఉండనుందన్నారు ట్రంప్. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు అంతా సిద్ధమైంది. ఇవాళ రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్, టీమిండియా మధ్య టైటిల్ పోరు జరగనుంది. ముచ్చటగా మూడోసారి పోటీ కప్ ను అందుకునేందుకు భారత్ తహతలాడుతోంది. సొంత ఇలాకాలో న్యూజిలాండ్ ని చిత్తు చేసి విశ్వ విజేతగా అవతరించేందుకు సూర్యకుమార్ సేన వ్యూహాలు రచిస్తోంది. ఇరు జట్ల బలాబలాలను బట్టి ఇవాళ జరిగే తుది పోరు రసవత్తరంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.